నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియోని మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. చాలా సాఫీగా సవ్యంగా సాగిపోవలసినటువంటి ఒక తంతులో, ఒక శుభకార్యంలో ఎవడో ఒక తాగుబోతు ఎదవచ్చో, లేదంటే గిట్టని వాళ్ళు గొడవ పెట్టుకుని భోజనాల దగ్గర ఇంకో చోట గొడవ పెట్టుకొని ఆ పెళ్లి పందిరిని కాస్త పీకి రచ్చ చేసి రభస చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత చండాలంగా ఉంటుంది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సేమ్ అలాంటి పరిస్థితినే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సృష్టించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాజ్యసభ సీట్ల పంపకం సాక్షిగా. నిజానికి ఈ రాజ్యసభ సీట్ల పంపకం సాక్షిగా నేను చెప్పినట్టుగా ఒక ప్రశాంతమైనటువంటి ఇరు కుటుంబాలు ఒప్పుకొని, అమ్మాయి అబ్బాయి ఇష్టపడి, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని పెళ్లి చేసుకునేటటువంటి ఒక సాధారణమైనటువంటి ప్రశాంతమైనటువంటి పెళ్లి తంతు అన్నమాట. దీన్ని ఆ పెళ్లి పీకి పందిరేసి ఏదో వంకబెట్టో ఇంకోటి చేసో రచ్చ చేసేటటువంటి ప్రయత్నం వైసీపీ తరపు నుంచి జరుగుతోంది. ఏ విధంగా అంటారంటే, నేను ఈ రెండింటికి ఎందుకు పోలిక పెట్టాను, ఏం జరుగుతోంది ఇప్పుడు అంటారా? వీడియో ఒకసారి పూర్తిగా చూస్తే మీకే క్లియర్గా ఆ పెళ్లి పందిరిలో ఏ విధంగా రచ్చ చేస్తారో తాగుబోతులు వచ్చి ఇక్కడ ఏ విధంగా రచ్చ చేయబోతున్నారో ఈ ఎన్నికల సందర్భంగా అని చెప్పేసి మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 4 రాజ్యసభ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయ్యాయి. ఆ 4 రాజ్యసభ స్థానాలు వైసీపీకి అలాగూ సంఖ్యాబలం లేదు కాబట్టి కూటమికి వస్తాయి. ఈ 4 రాజ్యసభ లెక్క ప్రకారం అయితే బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పంచుకోవాలి. అయితే గతంలోనే మేము మీకు ఒక సీటు గతంలో ఎక్స్ట్రా 1-2 సార్లు ఎక్స్ట్రా ఇచ్చాం కాబట్టి ఈసారి మా దగ్గర నుంచి ఆశావాహులు ఎక్కువ ఉన్నారు. పాపం జనసేనకు కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఈసారి మేమిద్దరమే వీటిని తీసుకుంటాము, మేమిద్దరమే పంచుకుంటామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదన పెట్టింది. సరే, నిజమే కదా అని చెప్పేసి బీజేపీ కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. సరే, ఈసారికి మీరిద్దరే కానివ్వండి అని చెప్పేసి వాళ్ళ తరపు నుంచి కూడా అభ్యంతరం పెట్టకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. అందులో భాగంగా 3 సీట్లు తెలుగుదేశం తీసుకుంటే 1 సీటు జనసేనకి ఇచ్చారు. జనసేన ఆల్రెడీ తన అభ్యర్థిని కూడా ప్రకటించేసింది. లింగమనేని రమేష్కి మొదటి నుంచి అనుకున్నటువంటి పేరే, అందరి ఊహలు ఊహాగానాలు నిజం చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా లింగమనేని రమేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. తెలుగుదేశంలో 2 సీట్లకు ప్రకటించుకున్నారు. ఇంకొక సీట్ అయితే బ్యాలెన్స్ ఉంది ప్రస్తుతానికి. ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తల ప్రకారం అయితే కన్ఫర్మ్ కాలేదు. సో ఎలాగో వీళ్ళ సీట్లు వీళ్ళు తీసేసుకున్నారు, వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇచ్చారు, మొత్తం కామ్గా ఉంది, సాఫీగా జరిగిపోతుంది అనుకున్నటువంటి తరుణంలో సోషల్ మీడియాలో ఒక అలజడి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక అలజడి, రాజకీయ పార్టీ అయినటువంటి వైసీపీ కూడా రకరకాలుగా వాటిని ఎగదోస్తూ రచ్చ రభస. వాళ్ళకి ఆల్ టైమ్ ఫేవరెట్గా ఉన్నటువంటి వాళ్ళ పేటెంట్ హక్కు అయినటువంటి కుల కోణాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా రచ్చ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు అర్జెంటుగా లింగమనేని రమేష్ కులం ఏంటి అనేది తెర మీదకి వచ్చి ఆ కులం ఆధారంగా చేసుకొని విమర్శల జడివానను కురిపిస్తున్నారు. ఒకళ్ళు అంటారు తెలుగుదేశం పార్టీ అధినేతకి ఇల్లు ఇచ్చాడు, జనసేన పార్టీ అధినేతకు ఆఫీసు కట్టుకోవడానికి స్థలం ఇచ్చాడు, బీజేపీకి కూడా అన్ని రకాలుగా సహకారం, నేను హిందువును కాబట్టి నాకు బీజేపీ అంటే ఇష్టం అంటున్నాడు, కాబట్టి అన్ని పార్టీలతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి చాలా తెలివిగా సీటు కొట్టేశాడు, లింగమనేని రమేష్ బతక నేర్చినాడు, అద్ది ఇద్ది అని చెప్పేసి ఒక పక్క. ఇంకో పక్క ఇతను ఏమన్నా ప్రజలకు సేవ చేశాడా, ఎన్నికల్లో పాల్గొన్నాడా, గతంలో ఎప్పుడైనా సరే వార్డు మెంబర్గా పనిచేశాడా, అసలు ఏ రకంగా పవన్ కళ్యాణ్ ఇస్తాడు అని ఇంకో పక్క ఏమో ఎంత డబ్బులు తీసుకుని అమ్మేశాడో, ఆల్రెడీ అన్ని ఖర్చులు అతనే పెట్టుకుంటున్నాడట కదా, దానికి ప్రతిఫలం ఏమో పాపం జెండా మోసినటువంటి కార్యకర్తలకి, పాపం కష్టపడినటువంటి కార్యకర్తలకి, ఎన్నికల్లో కేసులు పెట్టించుకున్నటువంటి కార్యకర్తలకి మొండి చేయి చూపి డబ్బున్న బడాబాబుని చూసేసి ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకో పక్క. ఇట్లా మామూలు రచ్చ కాదు, మామూలు రభస కాదు, కొన్ని వందల పోస్టులు, కొంత అసలు తట్టుకోలేనటువంటి విషయాన్ని అయితే విపరీతంగా చిమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి మెయిన్గా రీజన్ ఏంటంటే కులం అంశం. ఎందుకంటే లింగమనేని రమేష్ కులం ఆధారంగా ఈ యొక్క విమర్శలు. ఇంకేంటి, కాపులకు అన్యాయం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, ఆ సీట్ ఏదో కాపులకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఇంకో రకమైనటువంటి రచ్చ రభస. అంటే సహజంగా అయితే, సాధారణంగా అయితే ఈ ఎంపికలన్నీ ప్రశాంతంగా జరిగిపోతే వాళ్ళ అంతర్గత వ్యవహారాలు, వాళ్ళ ఇష్టం, పార్టీల యొక్క డెసిషను, పార్టీల యొక్క ఇష్టము దీని ఆధారంగా జరిగిపోతుంటుంది.
కానీ ఇక్కడ కూడా మా విషయం మేము జిమ్ముతాం, మేము డిక్టేట్ చేస్తాం అనేటటువంటి రీతిలో జరుగుతున్నటువంటి తీరును చూస్తుంటే నిజంగా అసహ్యం వేస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి హయామే తీసుకుందాం, వీళ్ళు శుద్ధపూసలు కదా. పరిమళ నత్వాని ఎవరు? ఆంధ్రప్రదేశ్ వాడా? యాక్టివ్ రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసిన వాడా? ఆంధ్రప్రదేశ్లో పీడిత తాడిత వర్గాలకి ప్రాతినిధ్యం వహించినటువంటి వాడా? ఎవరు మరి? అంబానీ స్నేహితులు. అంబానీ స్పెషల్ ఫ్లైట్లో వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి కౌగిలించుకొని బీజేపీకి కూడా ఇష్టమే, ఇతన్ని మీ తరపున అభ్యర్థిగా ప్రకటించండి, మీకు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానం మా వాడికి ఇచ్చేయండి అని చెప్పేసి చెప్తే అసలు ఆ పరిమళ నత్వాని అనేటటువంటి క్యాండిడేట్ ఎవరో ఎలా ఉంటాడో కూడా తెలియకముందే పిలిపించుకొని అప్పటికప్పుడు కండువా వేసి అప్పటికప్పుడు నామినేషన్ వేయించేసి రాజ్యసభకు పంపించారు. మరి దీన్నే ఉందాం, ఇక్కడ ఏ ఈక్వేషన్స్ పనిచేశాయి? పోనీ అతను మన వైసీపీకి చెందినవాడా, వైసీపీ తరపున కష్టపడ్డాడా, వైసీపీ డబ్బెట్టాడా అంటే అది కూడా కాదు కదా. అసలు ఆంధ్రాకే తెలియదు ఎవరో. జగన్మోహన్ రెడ్డి కూడా అప్పటివరకు తెలుసో లేదో తెలియనటువంటి క్యాండిడేట్. పోనీ మీరు ఎంతగా కాపు కార్డు తీసి అసలు ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి కాపు ఉద్ధారకుడు, పవన్ కళ్యాణ్ కాపు ద్రోహి అని చెప్పేసి మాట్లాడుతున్న మీరు ఎంతమంది కాపులకు రాజ్యసభలో ప్రాతినిధ్యం కల్పించారు చెప్పండి? సబ్జెక్ట్ టు కరెక్షన్ నా దగ్గర కొన్ని వివరాలు ఉన్నాయి, దాన్ని బట్టి చూసినట్టయితే ఇంతవరకు ఒక్కళ్ళకు కూడా అక్కడ ప్రాతినిధ్యం లేదు ఉన్నటువంటి వాళ్ళలో. మరి ఏం మీరు పంపించవచ్చు కదా, మీరు ఇవ్వచ్చు కదా, మీరు చేయొచ్చు కదా. ఏ రకమైనటువంటి కారణం ఇది? పోనీ నిజంగానే పవన్ కళ్యాణ్ కాపులకు అన్యాయం చేస్తున్నాడా? 21 సీట్లు 2 ఎంపీ సీట్లు తీసుకున్నాడు. ఆ 2 ఎంపీ సీట్లు ఇచ్చింది ఎవరికి? కాపులకేగా. 21 సీట్లలో కూడా, ఎమ్మెల్యే సీట్లలో కూడా దాదాపుగా సబ్జెక్టు కరెక్షన్ 10 నుంచి 12 సీట్లు అచ్చంగా కాపులకే ఇచ్చారు. మరి ఇది న్యాయం అనరా? ఇది అన్యాయం అంటారా? 21 సీట్లలో అచ్చంగా ఒక 12 సీట్లు కాపులకే కేటాయించడం అనేది అన్యాయం అంటారా? కాపులకు గొంతు కోయటం అంటారా? కాపుల్ని అన్యాయం చేయటం అంటారా? కాపుల్ని తొక్కేయటం అంటారా? ఏ లాజిక్ ప్రకారం? వాళ్ళకు వచ్చినటువంటి మంత్రి పదవులు 2, పవన్ కళ్యాణ్ 3 పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహరు, దుర్గేష్. ఇందులో నాదెండ్ల మనోహర్ తీసేస్తే కందుల దుర్గేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కాపులే. అంటే 90% వచ్చిన మంత్రి పదవుల్లో కాపులకే ఇచ్చి 100% వచ్చిన ఎంపీ సీట్లలో కాపులకే ఇచ్చేసి దాదాపుగా 80 to 90% దాదాపుగా వచ్చిన ఎమ్మెల్యే సీట్లలో కూడా కాపులకే ఇచ్చేసి ఎమ్మెల్సీ వేరు కోరి తన అన్నం తీసుకొచ్చి మరీ కూర్చోబెట్టారు. అది కూడా 100%. పిడుగు హరిప్రసాద్ ఈయన, ఇంకా సంఖ్య ఉందో నాకు తెలియదు కానీ మొత్తానికి 2 ప్రముఖమైన వ్యక్తులకి కాపులకే ఆయన ఎమ్మెల్సీ సీట్లు కూడా ఇవ్వటం జరిగింది. అంటే అన్ని స్థానాల్లో కాపులకి ఇదోతికంగా ప్రాధాన్యం ఇస్తూ తన ఆత్మబంధువు లాంటి వాడు, కష్టకాలంలో వచ్చినటువంటి వాడు, గెలుపైన ఓటమైనా తన వెంటే ఉన్నటువంటి వాడు, ఏదో ఇలా కండువు కప్పేసుకుని ఎన్నికలు ఓడిపోగానే అలా కండువు పక్కన పడేసి పారిపోయినటువంటి వాడైనటువంటి లింగమనైన రమేష్కి 1 సీట్ ఇస్తే మాత్రం ఇంత గొడవ చేయాలా? కాపులకు అన్యాయం జరిగిపోతుంది, కాపులకు అది చేశారు, కాపులకు ఇది చేశారు, పవన్ కళ్యాణ్ కాపులు గొంతు కోసారని చెప్పేసి ఇంత విషయం జిమ్మాలా? మరి లింగమనేని రమేష్ చరిత్ర మీద, ఆయన బిజినెస్ల మీద, వాటి మీద వీటి మీద కామెంట్ చేసేవాడు. మరి 5 ఏళ్ళు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు కరకట్ట నివాసం అసలు తప్పు అది ఇది అంటున్నారు కదా, కూల్చేపోయారు. ప్రజావేదికను కూల్చిన వాళ్ళు దీన్ని కూడా కూల్చేయచ్చు కదా. మరి ఏ రకంగా మాట్లాడతారు? అంటే బ్యాక్ ఎండ్ రాజకీయాలు చేస్తూ పార్టీ కోసం పనిచేసేటటువంటి వ్యక్తులకు మీరు ఇవ్వకూడదు, అది కూడా ఆ కులం వాళ్ళకి అసలు ఇవ్వకూడదు. ఇస్తే మేము మా ఇష్టం వచ్చినట్టు రచ్చ చేస్తాం. రచ్చ మనం మాత్రం 10 పోస్టులు ఉంటే అందుట్లో ఒక 5 నుంచి 8 పోస్టులు మన వాళ్ళకే ఇచ్చుకోవచ్చు. దాన్ని మాత్రం ఎవరో క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఆఖరికి పార్టీ పదవుల్లోనూ, ప్రభుత్వ పదవుల్లోనూ, నామినేటెడ్ పోస్టుల్లోనూ, రాజ్యసభ, లోక్సభ, అది ఇది ఏదైనా సరే మన వాళ్ళకి ఇచ్చేయచ్చు. మనం మిగతా వాళ్ళు మాట్లాడటానికి వీల్లేదు. మాట్లాడితే వాళ్ళ కులగజ్జి. కానీ మనం మాత్రం 1 సీటు పాపం వేరే కులానికి ఇస్తే అన్యాయం, తప్పు, గాడిద గుడ్డు అన్నట్టుగా మాట్లాడతాం. ఇది ఎక్కడ న్యాయం? అసలు ఇది ఎక్కడ రచ్చ రభస? దీని ఉద్దేశం వెనక 4 కారణాలు అయితే కనిపిస్తున్నాయి నాకు. అంటే వైసీపీ వ్యూహం చాలా క్లియర్గా ఈ 4 కారణాలు మీకు స్పష్టంగా తెలుస్తుంది. 1, ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కూడా చాలా గట్టిగా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కొంతమంది కాపు సంఘాల పేరుతోటి, కాపు నాయకుల పేరుతోటి, కాపు జేఏసీల పేరుతోటి చేస్తున్నటువంటి రత్సారభస చేస్తున్నటువంటి కామెంట్లు.
సో పవన్ కళ్యాణ్ గట్టి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన గట్టిగా మాట్లాడిన తర్వాత కొంత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి వాళ్ళని అరిచే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ రెచ్చగొట్టి ఇంకేముంది అన్యాయం జరిగిపోతుంది, ఇంకేముంది జరిగిపోతుంది, అది చేశాడు, అసలు కాపులను తొక్కేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడని చెప్పేసి మరొక్కసారి అరిపించే అవకాశం అయితే ఉంటుంది. టికెట్లు అమ్ముకున్నాడు, సీట్లు అమ్ముకున్నాడు అని చెప్పేసి బురద జల్లే అవకాశం అయితే ఉంటుంది. ఏది ఆ బ్యాచ్ను ఉపయోగించే. మొన్న సైలెంట్ అయిపోయారు కదా, మళ్ళీ వాళ్ళు ఎగది వస్తారు. రేపేదేంట్లో వాళ్ళు కూడా దిగబడతారు, మాట్లాడతారు గట్టిగా. కారణం ఎవరంటే వీళ్ళు వెనక నుంచి ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే దాని ద్వారా ఇంకా కాపుల్లో కూడా ఒక ఆలోచన, అమ్మో నిజమైన అన్యాయం చేస్తున్నాడేమో అని ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న విషబీజం నాటడానికి ఉపయోగపడుతుంది. నంబర్ 2, కమ్మోళ్ళకి పార్టీని అమ్మేశాడంట. నాదెండ్ల మనోహర్కి, అది లింగమనేని రమేష్కి 2 సీట్లు ఇస్తే ఇంకా అమ్మేసినట్టే కమ్మోళ్ళకి మొత్తానికి పూర్తి. మిగతా ఉన్నటువంటి 99% వేరే కులాలు, వేరే ఇదంతా చూడరు. 1-2 సీట్లు మాత్రం వాళ్ళకి ఇస్తే ఇంకేమో జనసేన పార్టీని కమ్మోళ్ళకి అమ్మేశాడని చెప్పేసి ఇంకో రచ్చ లేపడానికి, ఈ రకమైనటువంటి కోణంలో బురద జల్లటానికి ఇది ఒక అంది వచ్చిన అస్త్రంగా ఉంటుంది. నంబర్ 3, అసంతృప్తిగా ఉన్నటువంటి అభిమానులు కొంతమంది, అంటే అన్ని పార్టీల్లోనూ ఉంటారు, ఏం చేస్తున్నా ఎలా చేస్తున్నా అసంతృప్తులు రగిలిపోతూ కామెంట్లు చేసే బ్యాచ్ ఎలాగో ఉంటుంది. వాళ్ళని రెచ్చగొట్టొచ్చి వాళ్ళని ఈ రకంగా డ్రైవ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అలా స్వతహాగా అసంతృప్తి ఉంది, ఇక ఈ అంశాన్ని ఆసరాగా చేసుకొని ఇంకా రెచ్చగొట్టచ్చు, ఇంకా ఆ క్యాడర్లోనే చీలక తీసుకురావచ్చు అనేటువంటి ఒక దిక్కుమాలనేటువంటి ప్రయత్నం. ఫైనల్గా బాబుకి పాలేరుతనం చేస్తున్నాడు, బాబు చెప్పినట్టే చేస్తున్నాడు, బాబు లింగమనేని రమేష్ పేరు సూచించాడు కాబట్టి లింగమనేని రమేష్కి ఇచ్చాడు, బాబు కన్సర్నల్లోనే ఇంకా జనసేన నడుస్తోంది, తను స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేడు, బాబుకు కట్టప్పలాగా మారిపోయాడని చెప్పేసి ఏ ప్రచారం అయితే ఉందో మళ్ళీ అదే ప్రచారాన్ని ఇప్పుడు ఇక్కడ మొదలు పెడుతున్నారు. ఆల్రెడీ కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి, అది రేపటి రోజున ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద ఆయన భుజం మీద తుపాకీని పెట్టి జనసేనని, పవన్ కళ్యాణ్ని కాల్చేటటువంటి ప్రయత్నం. అంటే నేను చెప్పినటువంటి ఇన్ని కారణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సహేతుకంగానే ఉన్నాయి. ఇవన్నీ రేపటి రోజున ఖచ్చితంగా ఈ అరిచే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ రెచ్చగొట్టచ్చు. కమ్మోళ్ళకి మొత్తాన్ని పార్టీ అమ్మేశాడని చెప్పేసి మళ్ళీ బురద చేయడానికి, రచ్చ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా అసంతృప్తి బ్యాచ్, సోషల్ మీడియా బ్యాచ్ కానీ గ్రౌండ్లో ఉన్నట్టు అసంతృప్తి బ్యాచ్ని రెచ్చగొట్టి చీలక తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు, చంద్రబాబు భుజం మీద తుపాకీ పెట్టి జనసేనని కాల్చే ప్రయత్నం కావచ్చు. ఇన్ని చేయటానికి ఈ ఒక్క సీటుని ఆసరాగా చేసుకొని ఒక మైండ్ గేమ్ అయితే ఆడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గతంలోనే చాలా క్లియర్గా చెప్పారు, నాతో నడిచిన వాడు, నన్ను నమ్ముకున్నవాడు, నా కష్టాల్లో ఉన్నటువంటి వాడికి నేను ఒక సీట్ ఇస్తే తప్ప, పక్కన పెట్టుకుంటే తప్ప అనేటటువంటి అంశం మీదే బలంగా నిలబడ్డట్టయితే, కౌంటర్ చేయగలిగినట్టయితే ఇవన్నీ తుత్తునీలైపోతాయి. లేదు ఏ మాత్రం కాస్త అటు ఇటైనా సరే కొంత తేడా జరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రశాంతంగా జరగాల్సినటువంటి పెళ్లి తంతుని నలుగురు తాగుబోతులు వచ్చి ఇల్లు బీకి పందిరేసి భోజనాల దగ్గర గొడవ పెట్టుకొని రచ్చ చేసి ఎలా చండాలం చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటనేది నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.